హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ చేయండి, అస్సలు మర్చిపోకుండా అనమాట. అండ్ గైస్, మీ రిలేషన్షిప్లో ఈ 4 తప్పులు మాత్రం అస్సలు చేయమాకండి. చాలా గట్టిగా చెప్తున్నాను, చాలా స్ట్రాంగ్ అనమాట ఈ వర్డ్స్. అండ్ మైండ్కి తీసుకోండి, మీ హార్ట్కి కూడా తీసేసుకోండి నేను చెప్పే మాటలు అనేవి. ఈ 4 తప్పులు చేశారంటే మాత్రం మీది ఎంత గొప్ప రిలేషన్ అయినా సరే, ఎన్ని సంవత్సరాల నుంచి ట్రావెల్ చేస్తున్న రిలేషన్ అయినా సరే, మీ బంధానికి ఎండ్ కార్డు పడిపోతుంది అనమాట. సో తొందరలోనే ముగింపు చెప్పాల్సి వస్తుంది. బట్ ఆ 4 వర్డ్స్ ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి, మీరు ఒకరితో రిలేషన్షిప్లో ఉంటూ కూడా ఇంకొకరితో చాటింగ్స్ చేయడం కానీ, ఇంకొకరితో కాల్స్ మాట్లాడటం కానీ ఇలాంటివి చేశారు అనుకోండి. చాలామంది చేస్తున్నారు కాబట్టి చెప్తున్నాను. ఒకరితో ఒకరిని ఇష్టపడి ఒకరితో ట్రావెల్ అవుతూ కూడా సైడ్ బిజినెస్ లాగా అనమాట ఇది కూడా. ఇంకొకరితో మాట్లాడుతూ ఉంటారు. సో అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఒక అమ్మాయిని లవ్ చేశారు అనుకోండి. ఆ అమ్మాయితో మాత్రమే కాదు, వేరే అమ్మాయితో కూడా కనెక్షన్ పెంచుకుంటూ ఉంటారు. వాళ్ళకి తెలియకుండా వీళ్ళతో చాటింగ్లు, వీళ్ళకి తెలియకుండా వాళ్ళతో చాటింగ్లు, వాళ్ళకి తెలియకుండా వీళ్ళతో కాల్స్, వీళ్ళకి తెలియకుండా వాళ్ళతో కాల్స్, ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. పక్కా ఫేకర్స్ అనమాట. సో మేబీ ఏంటి అంటే, సో నేను జస్ట్ కాల్సే కదా మాట్లాడుతున్నాను, జస్ట్ నేను చాటింగే కదా చేస్తున్నాను, ఇదేం పెద్ద తప్ప అంటే తప్పే అనమాట. మనం చాట్ చేయొచ్చు, కాల్ మాట్లాడొచ్చు, బట్ దానికంటే ఒక లిమిట్స్ ఉంటాయి అనమాట. ఫర్దర్గా మనం ఒక బాయ్ ఫ్రెండ్ మనకు ఉన్నప్పుడు ఇంకొక అబ్బాయితో మాట్లాడుతున్నప్పుడు దానికి ఒక లిమిట్ ఉండాలి. మనం ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడకూడదు. అలాగే ఎట్ ద సేమ్ టైం మనకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పుడు ఇంకొక అదర్ గర్ల్తో మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి అనేది ఉండాలి. అంతేకాని అవకాశం వచ్చింది కదా, ఛాన్స్ వచ్చింది కదా అని చెప్పేసి ఏదేదో మాట్లాడారు అనుకోండి, అది కూడా మోసమే అవుతుంది. ఫర్దర్గా అది తెలిసిన రోజు మాత్రం మీ రిలేషన్కి ముగింపు పలకాల్సి వస్తుంది అనమాట. సో గైస్, ఒక రిలేషన్ని ఇష్టపడే వెళ్ళండి. ఇష్టం లేకుండా బలవంతంగా ఏ రిలేషన్షిప్లోకి వెళ్ళొద్దు. వన్స్ ఇష్టపడి వెళ్ళిన తర్వాత వేరే చాయిస్కి వెళ్ళమాకండి. ఆ తర్వాత చాలా దెబ్బ అయిపోతుంది. మీ రిలేషన్ కొద్ది రోజుల్లోనే పెటాకులు అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి, ఇంకొక పాయింట్ ఏంటి అంటే నిర్లక్ష్యం చేయటం, టైం ఇవ్వకపోవటం. ఈ తప్పు రిలేషన్షిప్లో 90% చేస్తున్నారు. 90% అంటే మీరు ఇంకా అర్థం చేసుకోండి ఎంత అంటే ఎఫెక్ట్ ఉంటుంది అనేది. టైము, రిలేషన్షిప్లో మెయిన్గా టైం అనేది మీరు కేటాయించలేకపోయారు అంటే ఆ రిలేషన్ వీలైనంత తొందరగా విడిపోతుంది అనమాట. సో నిర్లక్ష్యం చేస్తూ కేర్లెస్గా చేసుకుంటూ ఎప్పుడో మాట్లాడొచ్చులే, ఎప్పుడో కుదిరినప్పుడు చెప్పొచ్చులే అని కేర్లెస్గా ఉండే వాళ్ళకి అసలు రిలేషన్షిప్ అవసరమే లేదు. ఒంటరిగా బతకండి, ఒంటరిగానే చావండి. బట్ వన్స్ రిలేషన్లోకి వెళ్ళి ఆ తర్వాత వాళ్ళని కేర్లెస్ చేయటము, మీ ఇష్టానుసారం మీరు తిరగటం, మీ ఇష్టానుసారం మీరు ఉండటము, వాళ్ళు పాపం అవతల సైడ్ ఏం బాధపడిపోవటం, ఓవర్గా స్ట్రెస్ అవ్వటం, టెన్షన్ తీసుకోవటం, మీతో గొడవలు పెట్టుకోవటం, ఇదంతా ఎందుకు చెప్పండి? ఎందుకంటే ఇలాంటివి జరుగుతున్నాయి. చాలామంది, నా గర్ల్ ఫ్రెండ్ నాకు సరిగ్గా టైం ఇవ్వట్లేదు, నా బాయ్ ఫ్రెండ్ నన్ను అసలు పట్టించుకోవట్లేదు, సో అసలు ఎప్పుడో ఏదో టైంలో మాట్లాడుతున్నారు, చాలాసార్లు కేర్లెస్ చేసేస్తున్నారు అంటే ఆ మిస్టేక్ అవతల వాళ్ళు మీకు సరిగ్గా టైం ఇవ్వకుండా అలా చేస్తున్నారు అనుకోండి. ఎవరైనా ఎంతకాలం భరిస్తారు? కొంతకాలం భరిస్తారు. తెలుసుకుంటారనో, నేర్చుకుంటారనో, లేకపోతే వేరే ఏదైనా కానీ. బట్ ఇంకా ఇలాగే కంటిన్యూ చేస్తే మీరు ఇష్టపడుతున్న పార్ట్నర్‌కి టైమే ఇవ్వలేకపోతే వాళ్ళతో ఇంక జీవితాంతం ఏముంటారు? ఇష్టంగా ఎలా ఉంటారు? సంతోషంగా ఎలా బ్రతుకుతారు కలిసి చెప్పండి? సో ఇంపార్టెంట్ రిలేషన్‌షిప్‌లో టైం చాలా వాల్యుబుల్ అనమాట. మీరెంత తోపులైనా, ఎంత బిజీగా ఉన్నా మీ లైఫ్ పార్ట్నర్‌కి ఇవ్వాల్సిన టైం మీరు చచ్చినట్టు ఇచ్చి తీరాల్సిందే. సో నేనిది, నా వల్ల కాదు అంటే సైలెంట్‌గా నోరు మూసుకొని ఉండండి. రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళమాకండి. నేను ఓపెన్‌గా చెప్పేస్తున్నాను. ఎందుకంటే మీరు టైం ఇవ్వలేనప్పుడు, వాళ్ళతో మంచిగా ట్రావెల్ అవ్వలేనప్పుడు అవతల వాళ్ళు పెయిన్ తీసుకుంటారు. మీ పని మీరు ఉంటారు, మీ బిజీలో మీరు ఉంటారేమో కానీ అవతల వాళ్ళకి అలా ఉండదు. నచ్చిన వాళ్ళతో, ఇష్టపడిన వాళ్ళతో టైం స్పెండ్ చేయాలన్న థాట్స్ ఉంటాయి కాబట్టి ఫర్దర్‌గా చాలా బ్రేకప్స్ అనేవి మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. థర్డ్ వన్ వచ్చేసి, కండిషన్స్ అస్సలు పెట్టుకోమాకండి మీ రిలేషన్‌షిప్‌లో. ఎందుకంటే యాక్చువల్లీ అమ్మాయిల కన్నా అబ్బాయిలు ఎక్కువ కండిషన్స్ పెడతారేమో. సో ఓకే, అబ్బాయిలనే కాదులెండి, అమ్మాయిలు కూడా పెడుతున్నారు. బట్ ఏంటి అంటే, సో అంటే ప్రతిదీ నాకు ఇలా ఉండాలి, అలా ఉండాలి. సో అంటే భూతద్దంలో పెట్టి చూసినట్టుగా అంత దారుణంగా ఉండమాకండి. మీరు అలా ఉన్నారు అనుకోండి అంటే ప్రతిదీ కొన్ని సిచ్యువేషన్‌లో మనం చూసి చూడనట్టు వదిలేయాలి. కొన్ని సిచ్యువేషన్‌లో ఖచ్చితంగా అది మనం పట్టుకోవాలి అనమాట గట్టిగా. సో బట్ ఇక్కడ ఏ సిచ్యువేషన్‌ని మనం వదిలేసేయాలి, ఏ సిచ్యువేషన్‌ని మనం
తీసుకోవాలి అనేది తెలిసి ఉండాలి. బట్ అలా అని చెప్పేసి నువ్వు ఈ డ్రెస్సే వేసుకో, నువ్వు ఇలానే ఉండాలి, నువ్వు వీళ్ళతోనే మాట్లాడాలి, నువ్వు వాళ్ళతో మాట్లాడొద్దు, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు. సో ఇట్లాంటివన్నీ చెప్పి కండిషన్స్ పెట్టారనుకోండి, ఏదో ఒక రోజు వాళ్ళకి చాలా పెద్ద టార్చర్ లాగా తయారైపోతారు మీరు. సో కొంతలో కొంతైనా ఒక ఫ్రీడమ్ లేదు అనే ఒక ఫీలింగ్ వాళ్ళకి ఏర్పడిపోతుంది. కాబట్టి ఎప్పుడు ఇవ్వాల్సిన ఫ్రీడమ్ అప్పుడు కొంచెం, అంటే డే అంతా ఫ్రీగా తిరగండి, నచ్చినట్టు బతికి అలా అని కాదు. ఎంతో కొంత కూడా పార్ట్నర్‌కి నచ్చినట్టు ఉండాలి. అలాగే మీ ఫ్రీడమ్ మీరు కోల్పోకుండా కూడా ఉండాలి అనమాట. అండ్ ఇక ఫోర్త్ వన్ చేసే పెద్ద తప్పేంటి అంటే అలుసుగా చూడటం. తక్కువ చేసి ఈ జబ్బు చాలా మందికి ఉంది అనమాట. అంటే ఎలా అంటే కొంతమందికి వాళ్ళకేదో డబ్బు ఉందనో, లేకపోతే ఏదో కాస్త కోస్త అందం ఉందనో, లేకపోతే ఇంకేదో బలం ఉందనో ఏమో కానీ, బట్ చాలామంది ఎదుటి మనిషిని చాలా తక్కువ అంచనేసి మాట్లాడతారనమాట. తక్కువ చేసి అలుసుగా మాట్లాడుతారు, చులకన చేసి కూడా మాట్లాడుతుంటారు. అలాంటి జబ్బున్న వాళ్ళనైతే ఎవరు ఏమీ బాగు చేయలేరు. ఆ జబ్బున్న వాళ్ళని ఏంటి అంటే తీసుకెళ్ళి మెంటల్ హాస్పిటల్‌లో జాయిన్ చేయాలి మెయిన్‌గా. లేకపోతే వాళ్ళ ప్రాబ్లమ్ అంత తొందరగా సాల్వ్ అవ్వదు. ఎందుకంటే కొంతమంది ఏదో ఒక జోనర్‌లో ఉంటారనమాట. మనం పెద్ద తోపులం, మనం పెద్ద రిచ్ అనే ఒక డైనమాలో ఉంటారు. బట్ అలాంటి డైనమాలో ఉన్నవాళ్ళు గుర్తుపెట్టుకోండి, చచ్చాక ఏది మనతో రాదు. ఓకే. అది గుర్తుపెట్టుకున్న వాళ్ళైతే రియలైజ్ అవుతారు ఈ పాయింట్ మీద. సో అందుకే చెప్తున్నాను, ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని వాళ్ళ లైఫ్ ఎలా మారిపోతుందో తెలీదు. ఈరోజు నీకు వాళ్ళు తక్కువగా కనిపించవచ్చు, రేపటి రోజు వాళ్ళు మీకంటే బెటర్ పొజిషన్‌లో ఉండొచ్చు. ఏ రోజు ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందనేది ఎవ్వరి చేతిలో లేదు. కాబట్టి ఎప్పుడు ఎవరిని తక్కువ చేసి కానీ, తక్కువ అంచనా వేసి కానీ చూడమాకండి, మాట్లాడమాకండి. ఫైనల్లీ 4 పాయింట్స్ చెప్పాను. ఈ 4 పాయింట్స్ మీకు ఎలా కనెక్ట్ అయింది ఏంటి కామెంట్ చేయండి. ఈ మిస్టేక్స్ మాత్రం పొరపాటును కూడా మీ రిలేషన్‌షిప్‌లో చెయ్యమాకండి. మేబీ ఏ ఒక్క పాయింట్ నేను చెప్పింది మీ రిలేషన్‌షిప్‌లో మిస్టేక్ చేసినా కూడాను మీ రిలేషన్ తొందరలోనూ బ్రేకప్‌కి దారితీస్తుంది. విడిపోతారు, పక్కాగా చెప్తున్నాను. సో ఇలాంటి మిస్టేక్స్ మేబీ ఏదైనా జరుగుతున్నట్టు సరిచేసేసుకోండి. ఇప్పుడే సరిచేసేసుకోండి ఆ మిస్టేక్స్‌ని. లేదంటే మాత్రం ఖచ్చితంగా నేను చాలా జెన్యూన్‌గా చెప్పేస్తున్నాను, మీ రిలేషన్ ఎక్కువ రోజులైతే సాగదు. ఓకే. వీడియో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికి వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఇన్స్టా ఐడి, మెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. కావాలనుకున్న వాళ్ళు అది కూడా వన్స్ చెక్ చేసేసుకోండి. మీ పర్సనల్ డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా క్లియర్ చేసేసుకోండి. కాకపోతే నా స్మాల్ రిక్వెస్ట్, సబ్స్క్రైబ్‌తో పాటుగా బెల్ యాక్టివేట్ చేసుకొని నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. బై బై. మనం మరొక వీడియోతో కలుద్దాం.